మరణం మనిషి జీవితంలో చివరి అధ్యాయం. రాజకీయాలు, అభిప్రాయ భేదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు ఇవన్నీ బ్రతుకున్నంత వరకు ఉండొచ్చు. కానీ ఒక తండ్రి చివరి చూపు కోసం వచ్చిన కూతుర్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణానంతరం కిర్లంపూడిలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు ఇదే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ముద్రగడ కుమార్తె క్రాంతి తన తండ్రికి తుది నివాళులు అర్పించేందుకు వచ్చిన సమయంలో కొందరు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు పోలీసుల భద్రత మధ్య ఆమె తన తండ్రికి కడసారి నివాళులు అర్పించారు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య విభేదాలు కొత్తవి కావు. రాజకీయ భేదాలు, కుటుంబ నిర్ణయాలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఎన్నో కారణాలతోటి దూరాలు పెరుగుతుంటాయి. ముద్రగడ కుటుంబంలో కూడా గత కొంతకాలంగా రాజకీయ కారణాలతోటి విభేదాలు ఉన్నాయి. కుమార్తె క్రాంతి తండ్రి మధ్య రాజకీయ దూరం ఏర్పడిందని గతంలోనే చర్చ జరిగింది. అయితే మరణం ముందు ఆ విభేదాలకు విలువ ఉంటుందా? చివరి చూపు చూసే హక్కు ఒక కూతురికి ఉండదా అనే ప్రశ్నలు ఇప్పుడు సామాజిక వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. మన సంస్కృతిలో కడసారి చూపుకి ప్రత్యేక స్థానం ఉంది. జీవితాంతం మాట్లాడుకోకపోయినా చివరి క్షణంలో కన్నీటి నివాళి అర్పించే అవకాశాన్ని ఇవ్వడం మానవీయ విలువగా భావిస్తారు. అలాంటి సమయంలో అభిమానులు, అనుచరులు లేదా కుటుంబ విభేదాలు అడ్డంకిగా మారడం భావోద్వేగ చర్చకు దారితీస్తుంది. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమానికి ప్రత్యేకగా నిలిచిన నాయకుడు. పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ప్రజా జీవితంలో తన ముద్ర వేశారు. ఆయన మరణంతో రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటన ఇప్పుడు కేవలం ఒక కుటుంబ కథ కాదు, సమాజానికి అద్దం పట్టే సంఘటనగా మారింది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఎన్ని విభేదాలున్నా మరణం తర్వాత కూడా వాటిని కొనసాగించాలా లేక మానవత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలా అనే చర్చ మొదలైంది. ఒక మనిషి జీవితంలో చివరి వీడుకలు అత్యంత భావోద్వేగ క్షణం. ఆ క్షణంలో రాజకీయాలు, అభిమానాలు, వ్యక్తిగత కోపాలు పక్కన పెట్టి కుటుంబ బంధాలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.